ఆదివారం రాత్రి గాంధీ హాస్పిటల్లో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయారు. నిరుద్యోగులు ఓయూ విద్యార్థులపై దాడి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటు, మానవతారాయ్ మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో గాంధీ హాస్పిటల్కి వచ్చారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న నిరుద్యోగులు వారిని అడ్డుకొని నిలదీశారు. ఎన్నికల్లో మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి 7 నెలలు మమ్మల్ని రోడ్లపై తిప్పుతున్నారంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లపైన క్లారిటీ ఇస్తే తాము ఆందోళన విరమిస్తామని అన్నారు. ఇదే సమయంలో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. నిరుద్యోగులు బల్మూరి వెంకట్ను అడ్డుకోవడంతో ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు నిరుద్యోగులపైన దాడి చేశారు. రౌడీలు బౌన్సర్లను తీసుకొచ్చి తమపై దాడి చేశారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వైపు హాస్పిటల్ డోర్లు మూసేసిన పోలీసులు పూర్తి బందోబస్తుతో బల్మూరి వెంకట్ను లోపలికి పంపించారు. బయట ఆందోళన చేస్తున్న వారిపైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు కంటిన్యూ అయ్యాయి. దీంతో ఒక దశలో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గాంధీ హాస్పిటల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 7 రోజులుగా మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ దీనిపై మాట్లాడలేదు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం మధ్యాహ్నం మోతీలాల్ను పరామర్శించారు. దీంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష మరింత సీరియస్గా మారి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారేటువంటి ప్రమాదం ఉందని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలను చల్లార్చడంలో, ఉద్యమాలను విచ్ఛిన్నం చేయడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి బల్మూరి వెంకట్ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దల ఆదేశాలతోనే బల్మూరి వెంకట్ రాత్రి సమయంలో గాంధీ హాస్పిటల్కి వచ్చినట్టు పూర్తి సమాచారం. చూడండి, నేను ఇయ్యాల కాదు ఆయాలనే చెప్పిన. ఎన్నటి చెప్పిన ఈ బల్మూరి వెంకట్ అంటోడు ఏం చేస్తుండయ్యా అంటే, ఈ బల్మూరి వెంకట్ ఏం చేస్తాడయ్యా అంటే, నేను ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, ఈ బల్మూరి వెంకట్ కంప్లీట్గా నిరుద్యోగులను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి ఈ నర్సులు కానీ, లేదనుకుంటే ఆ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, డిఎస్సి వాళ్ళు కానీ, గురుకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళెవ్వరు పోయినా కానీ ఇదే బల్మూరి వెంకట్ ఏం చేస్తుండయ్యా అంటే కంప్లీట్గా విడదీస్తున్నాడు. వాళ్ళని రెండుగా చీల్చేసి ఒక వర్గాన్ని తన వైపు తీసుకొని వాళ్ళకి ఏదో చెప్పేసి అయాననో భయాననో ఏదో ఒక విధంగా వాళ్ళను చల్లవరిచి ఈ ఉద్యమాన్నే నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే సేమ్ అట్లనే మరి దీన్ని ఏం చేస్తేందుకు పోతే అక్కడ అసలు వాళ్ళ నిరుద్యోగులు ఎట్ట మాట్లాడారో మీకు చూపిస్తా చూడండి. ఇదే నిరుద్యోగుల ఫలంగా, ఇదే నిరుద్యోగుల దయాదాక్షిణ్యతను బల్మూరి వెంకట్ అంటోడు ఇక్కడ చూసినావు. అయినా ఈ బల్మూరి వెంకట్ అంటోడు ఎమ్మెల్సీ అయ్యిండు. ఎమ్మెల్సీ అయ్యి ఇలా అదే నిరుద్యోగుల దగ్గరికి పోవడానికి నిన్ను అడుగడుగునా వ్యతిరేకించేటువంటి పరిస్థితి, అడుగడుగునా నిన్ను నిలదీసేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి వచ్చిందంటేనే అర్థం చేసుకో కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా పాలిస్తూ ఉంది రాష్ట్రంలో అనేది. వీళ్ళకు ఏరు దాటినాక ఒక మాట ఉంటుంది, ఏరు దాటినాక ఒక మాట ఉంటుంది. చెప్తున్నా కదా నేను, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మొత్తం మారిపోతుంది, వ్యవహారం అంతా మారిపోతుంది. ఇప్పుడు ఎవరు కనపడరు, కర్షకులు కనపడరు, కార్మికులు కనపడరు, నిరుద్యోగులు కనపడరు, ఉద్యోగులు కనపడరు, ఎవరు కనపడరు. సో కాబట్టి ఇట్లా నిరుద్యోగులు ఇంత ఆందోళన ఏంది చేయాల్సి వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, చూడు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. చూడు
అది అర్థమవుతుందా? బల్మూరి వెంకట్ చెప్పుల దాడి చేస్తాం, కోడిగుడ్ల దాడి చేస్తాం, బిడ్డను ఎట తిరుగుతావో తిరుగు, మేము చూపిస్తామని అంటున్నారు నిరుద్యోగులు. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, మీకు అది కూడా చూపిస్తా. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ సర్కార్ మీద ఎంత కొట్లాడినాం మేము. ఇక చూడు ఇక్కడ, ఇక పారిపోయిన బల్మూరి వెంకట్, పిరికి పంద బల్మూరి వెంకట్ డౌన్ డౌన్ అంటారు. అధికారం రాగానే అంటారు కదా, ఓ పెద్ద మనిషి అంటుండే, ఓకే పదవులు రాగానే పెదవులు మూసిరాడు, ఆయన పదవులు వచ్చినాయి పెదవులు మూసిండు. ఎవరైనా కోదండరాం ఈయన మా గొప్ప వ్యక్తి, ఆయన శిష్యుడు అని చెప్పుకుంది. నేను ఎప్పుడు కోదండరాం గొప్ప వ్యక్తి, ఆ సార్ కూడా రావట్లేదు, ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ స్పందించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసి కొన్ని కుక్కలు ఉరికొచ్చాయి అని చెప్పి మనం భయపడవు, లేకుంటే ఏమైనా ఆవేశపడితే ఈ సమస్యలు ఏ కుక్కలు వచ్చినాయి. నిరుద్యోగ మిత్రులారు, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి మనకు ట్వీట్ కూడా చేశారు బల్మూరి వెంకట్ గారు, ఇంకా చలగాని దయాకరు, బాలలక్ష్మి, ఇంకో వాళ్ళు వస్తున్నారు. 8 నుంచి ఇక్కడనే ఉన్నాం. వాళ్ళమ్మటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు, మన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మన డిమాండ్లు కావాలని అంటుంటే వాళ్ళమ్మటి వచ్చిన మనుషులు ఒక్కొక్కరు గొంతులు పట్టడం, మనుషులు నెట్టడం ఆయన చేశారు. నా గొంతు కూడా గట్టిగా పట్టాడు, నెట్టారు, నా గొంతు కూడా రావట్లేదు. నిరుద్యోగ మిత్రులారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు త్వరగా గాంధీ హాస్పిటల్ కాడికి రాలి మన డిమాండ్ నెరవేర్చుకుందాం, వీళ్ళని నిలదీద్దాం. అర్థమైందా? గొంతులు పట్టి పిడిగుద్దులు గుద్దుడు. మిత్రులారా, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ గొంతులు పట్టి పిడిగుద్దులు గుద్దుడు అనమాట చేసి. ఇది ఈ విధంగా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బల్మూరి వెంకటు, ఈ కాంగ్రెస్, ఇదంతా ఎట్లా ఉంటుంది? నిరుద్యోగులకు నిజంగా ఇప్పటికైనా మేల్కొనాలి. కాంగ్రెస్ పార్టీని దింపితే తప్ప మీకు ఉద్యోగాలు రావు. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఇది నిజం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. అవుతుందా? సాధ్యం అవుతుందా? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఆయన కనీసం 20,000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేడు సంవత్సరం లోపల. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి 30,000 ఉద్యోగాలు ఇచ్చి అవి ఆయన ఖాతాలో వేసుకున్నాడు. అవి కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఆయన వచ్చినాక ఏవైతే నోటిఫికేషన్లు వచ్చినాయో అవి మాత్రమే ఆయన హయాంలో ఉద్యోగాలు వచ్చినట్టు. గత పాతని ఈయన కౌంట్లో వేసుకోకూడదు. 30,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి కనీసం కొంచెం కూడా సిగ్గుమానం లేకుండా దాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు అందరూ ఒకటే డిమాండ్ చేయాలి. నిరుద్యోగులు అందరూ కూడా సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కదా, ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాలి. లేకపోతే ఎవరైతే మా త్యాగాల మీద ఇవాళ మీరు అధికారం చలాయిస్తూ ఉన్నారో మీరందరూ కూడా మీ పదవులకు రాజీనామా చేయాలి, మళ్ళీ ఎన్నికలకు పోవాలన్నటువంటి డిమాండ్ కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇక ఇదే నిరుద్యోగులు మరొక ముచ్చట. ఇక చూడు, V6, ఈనాడు, ఆంధ్రజ్యోతి అమ్ముడు పోయినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా పైన నిరుద్యోగుల ఆగ్రహం. 7 రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేస్తున్నా చూపించడం లేదు, చనిపోయినా చూపించరా అని మండిపాటు. కుమారి ఆంటీ కోసము అందరూ వెళ్ళారు. ఎవరు కుమార్ ఆంటీ? ఎవరు మరి? ఆంధ్రామే. కుమార్ ఆంటీ ఆంధ్రామే. కుమార్ ఆంటీ చంద్రబాబుకు అభిమాని కాబట్టి మన రేవంత్ రెడ్డికి వెంటనే జాలి కలుగుతుంది. కుమార్ ఆంటీకి మొత్తం సెక్యూరిటీ ఇర్రి, కుమార్ ఆంటీ మంచిగా బజ్జీలు పెడితే, బోండాలు పెడితే ఇవన్నీ తినుకుంటా కూర్చోర్రి అని చెప్పేసి చెప్తాడు. మనకెందుకు చెప్తాడు? తెలంగాణ బిడ్డలు జస్తేంది, తెలంగాణ బిడ్డలు బతేంది, ఎటైపోతుంది మన రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. కుమార్ ఆంటీకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఆంటీ మీద ఆయన. సో నిరుద్యోగులను ఎందుకు చూపించరు? మీడియా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు కోసమా? సర్కారు మీడియా దుమ్ము దులిపినటువంటి నిరుద్యోగులు. వద్దురా నాయన రేవంత్ తొత్తు మీడియా అంటూ నినాదాలు, తమ వార్తలు కవర్ చేయాలంటూ చేతులెత్తి మొక్కిన నిరుద్యోగులు. గాంధీ హాస్పిటల్ దగ్గర ఘటన ఒకసారి ఇక్కడ చూడండి. మీడియా అంటే ప్రజల పక్షాన ఉండాలి. పేదలు, నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల ప్రజల గొంతుకై నిలబడాలి. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించాలి, అప్పుడే ప్రజలు కూడా మీడియాకు అండగా నిలబడతారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. ప్రధాన మీడియాగా పేరున్న ఛానళ్లు, పేపర్లకు ప్రజల నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది.
ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా సర్కారుకు అమ్ముడుపోయిందని నిరుద్యోగులు ఆరోపిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన మీడియాగా చెప్పుకునే శాటిలైట్ ఛానళ్లు, దినపత్రికల పరువు పోయింది. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ వేదికగా నిరుద్యోగులు మెయిన్ స్ట్రీమ్ మీడియా దుమ్ము దులిపారు. సర్కారుకు అమ్ముడుపోయి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న నిరుద్యోగ సంఘాల నాయకుడు మోతీలాల్ను మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్నటువంటి మీడియా పైన నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోతీలాల్ వారం రోజులుగా దీక్ష చేస్తున్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. V6, ఈనాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వెలుగు వంటి ఛానళ్లు, పేపర్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పుకునే ఇతర మీడియా సంస్థలు తమ గోడును చూపించడం లేదని అన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా సర్కారు చెప్పు చేతుల్లో పనిచేస్తుందని అన్నారు. మోతీలాల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అయినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రాణాలు పోయినా చూపించరా? ప్రాణాలు పోయేంత వరకు బయటకు రారా? మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, మా మోతీలాల్ అన్న ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు ఉన్నది రేవంత్ రెడ్డి కోసం, ప్రభుత్వం కోసమా, ప్రజల కోసమా అని చేతులెత్తి మొక్కుతూ ప్రశ్నించారు. కుమారి ఆంటీ కోసం మీడియా అంతా కదిలిపోయి హడావుడి చేసిందని, నిరుద్యోగుల సమస్యలను మాత్రం ఎవరు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం మిత్రులారా, చూడండి. పాపం వాళ్ళ ఆవేదన ఎట్లా ఉన్నదో ఒకసారి ఇక్కడ చూడండి. అన్నలారా, ఈ ముక్క నేను ఎన్నటి నుంచి చెప్తా ఉన్నా అంటే బేసిక్గా మీకు ఇలా ఈ బాధ అయిపోయేసరికి మీకు అర్థమవుతా ఉంది. కానీ ఈ ముక్క నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. ఈ కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియా ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు, V6 ఛానలు, ఇవన్నిటిని మీరందరూ కూడా చూడడం మానేయండి. ఇవన్నిటిని మీరందరూ కూడా చదవడం మానేయండి. ఆటోమేటికల్గా వాళ్ళ సర్క్యులేషన్ పడిపోతుంది, వాళ్ళ టీఆర్పీ రేటింగులు పడిపోతాయి. 100% మీకు న్యాయం జరుగుతుంది. అప్పుడు మీ బాధలు వాడు పట్టించుకోవాలనుకుంటే మీరు వాటిని చూడడం, వాటిని మొత్తానికే బంద్ పెట్టండి. ఇవాళ నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే, వీళ్ళ గోస చెప్పుకుంటా ఉంటే కనీసం ఒక్క ఛానల్ కూడా వీళ్ళని చూపించట్లేదు. నేను చూపిస్తా కదా ఇప్పుడు చూడండి. ఈనాడు నిన్న అంత లొల్లే అయింది కదా, నిన్న ఇంత లొల్లే అయింది కదా, వీడికి వచ్చి నిరుద్యోగుల మీద దాడులు చేసిరు, వీళ్ళేమో ఇట్లా ఆందోళన చేసిరు కదా, ఒక్క పేపర్ కూడా రాసిండు చూడండి. ఇంకో ఈనాడు ఏం రాసిండు వీడు చూడు. వసతులు లేని వర్సిటీలు అని చెప్పేసి ఒకటి రాసిండు. ఇగో ఏదో 125 కోట్లు నజరానా వచ్చిందని చెప్పేసి క్రికెట్ గురించి రాసిండు. దార్శనిక నేత వెంకయ్య నాయుడు అని చెప్పేసి వెంకయ్య నాయుడు డబ్బా కొట్టేటువంటి వార్త ఒకటి రాసిండు. న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం అని చెప్పేసి ఇదొక వార్త రాసిండు. చుక్ బండి పట్టాల కింది నుంచి వెళ్తుందండి అని చెప్పేసి ఇదొక వార్త రాసిండు ఆయన. కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచు చర్యలు అని చెప్పేసి ఒక వార్త రాసిండు. 10 మంది విద్యార్థులు మించితే 2 టీచర్లే అని చెప్పేసి ఒక వార్త రాసిండు. సగం పేజీ వార్తలు యాడేసుకున్నాడు. ఏడ ఉంది ఈ పత్రికల నిరుద్యోగుల గోస? ఏడ ఉంది ఈ పత్రికల? మీరే చెప్పాలి. ఈనాడు అనేటువంటి పత్రికల నిరుద్యోగుల మీ గోసలు చూపిస్తా ఉన్నాడా? ఇదే ఈనాడు పత్రిక గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఎట్లా రాసింది? నిరుద్యోగుల గోసలు ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఆందోళన చేశారని చెప్పేసి రాయలేదా? సో ఇవాళ ఎందుకు రాయలేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయరు, వాళ్ళు రాసేటువంటి ధైర్యం కూడా చెయ్యరు. ఇక చూడు ఆంధ్రజ్యోతి, ఇది ఫక్తు చంద్రబాబు ఎంగిలి మెతుకుల మీద ప్రతి నెల జీతాలు పంపిస్తుంటాడు ఈ ఛానల్కి, పేపర్కి చంద్రబాబు నాయుడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు కాసుల మీద, వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి పత్రిక ఇది. కూడా మన తెలంగాణ ప్రజల గోసలను రాయదు, మన తెలంగాణ నిరుద్యోగుల గోసలను కూడా ఎక్కడ రాయదు. సగం పేజీ యాడ్ వేసుకున్నాడు. సగం పేజీలో ఎక్కడ కూడా చూడండి ఏడలేదు. ఆడ గాంధీ హాస్పిటల్ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు పోయి నిరుద్యోగులను కొట్టిన ముచ్చటే లేదు అసలు ఇందులో. ఇక వెలుగు పత్రిక, ఇది ఫక్తు కాంగ్రెస్ ఆయన పత్రిక, నేను వీళ్ళెట్ రాస్తారు, వీళ్ళు మొత్తానికే రాయరు. ఇక నీట్ విషయంలో ఒక వార్త రాసిర్రు. ఇక ఇక్కడ ఏంటివో రాసిర్రు. 10 మంది విద్యార్థులున్నా ఒక టీచర్ అని చెప్పేసి ఒక వార్త రాసిర్రు. గల్లే ఢిల్లే వీళ్ళు పోయి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కలిసినా ఆడ ఏం చేసుకున్నా కానీ ఏం కాదు, అంతా తెలంగాణ కోసమే చేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త రాసిర్రు. అంబ పేరిట మొక్క నాటండి అని చెప్పేసి మన మోడీ గారు చెప్పింది రాసిరు. చెదురుతున్న చిరుతల గూడు అని చెప్పేసి మరొక వార్త రాసిరు. ఇట్లా తప్ప ఎక్కడ కూడా మన పిల్లల మీద దాడులు చేస్తే కాంగ్రెస్ గూండాలు, NSA గూండాలు ఎక్కడ కూడా ఆ వార్త ఈ 3 పత్రికలు రాయలే. అందుకే ఈ అన్నలు ఆవేదన చెందుతా ఉన్నారు. అందుకే ఆవేదన చెందుతా ఉన్నారు. ఇగో
ఇది ఇంకా V6 వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా మీ గోసలు చూపించవు, అసలు మీ గురించే మాట్లాడరు, మీ గురించి రాయరు. వాళ్ళు అయిపోయింది, రాసే కాడికి రాసిర్రు, వాళ్లకు రాజకీయ లబ్ధి వచ్చింది, తర్వాత మిమ్మల్ని వదిలేసారు కంప్లీట్గా. సో కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంది, వాళ్ళని పూర్తిగా మీరు బైకాట్ చేయండి, ఏం పర్లేదు. మాలాంటి గొంతుకలు అన్నీ మీ వెనకాల ఉంటాయి, మీ వాయిస్ వినిపిస్తాయి, మీకోసం చివరి దాకా ఏమంటారు చివరి క్షణం దాకా మేము కొట్లాడతాము, మేమందరం మీ వెనకాల ఉంటాం. కానీ ఈ V6 వెలుగు వీళ్ళు ఉండరు. ఎందుకంటే V6 ఓనర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, V6 ఓనర్ కొడుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, V6 ఓనర్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇట్లా వాళ్ళు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వార్తలు రాసేటువంటి అవకాశం లేదు. ఇక ఆంధ్రజ్యోతి సేమ్ అదే, చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి పేపరు, చంద్రబాబు నాయుడు ఓనర్ అయినటువంటి పేపరు ఆంధ్రజ్యోతి. సో కాబట్టి ఆంధ్రజ్యోతి అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి అది కూడా వ్యతిరేకంగా రాయడు. ఇక ఈనాడు గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడైనా కానీ పచ్చ బ్యాచ్లో భాగమే, అది కూడా రాయదు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి, ఆ ఛానళ్లను మొత్తానికే బైకాట్ చేయండి. ఆ పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే, రోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బిడ్డల గోసలను చూసి ఆ పత్రికల యజమానులను చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అంత ధైర్యం చేసేటువంటి సినిమా ఎవరికి ఉన్నది, కానీ ఈ విధంగా అమ్ముడు పోయినటువంటి ఛానళ్ళు పేపర్ల సంగతి గిట్లా ఉన్నదన్నమాట.